Watch full episodes on Jio Hotstar. Hey, stop! Stop in the name of law! My name is Singham. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. అయ్యమ్మా! ఇక్కడ సర్కస్ లో జోకరా? ఏ సర్కస్ నుంచి పట్టుకొచ్చారు ఇతన్ని? అయ్యమ్మా! మోటో, నన్ను జోకర్ అంటారా? జాగ్రత్త! నా స్నేహితుడిని సర్కస్ జోకర్ అంటే నేను ఊరుకోను. దోచుకున్నదంతా మర్యాదగా ఇక్కడ పెట్టండి. మారు మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అరే దయచేసి మాట్లాడకండి, సైలెంట్ గా ఉండండి. వాళ్ళు డిడిసిడి మనుషులు. ఈ డిడిసిడి ఎవరు? అరే వీళ్ళందరూ కూడా డాన్లే, చిన్న డాన్ మనుషులు. నేను కూడా ఏ డానికి ఏ మాత్రం తీసిపోను తెలుసా? మర్యాదగా దోచుకున్నదంతా ఇక్కడ పెట్టండి, లేదంటే నేనెంత పెద్ద డాన్ను నేను మీకు చూపిస్తాను. బాయ్స్ అటాక్! నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ వాగావు. మేమెవరమో ఇప్పుడు చూపిస్తాం. చూడు చూడు, ఇప్పుడు చూడు. మీ టెన్ ఎక్కడుంది? అటువైపు. ఒక్క నిమిషం. అతను ఎవరు? ఎంత ధైర్యం ఉంటే నా మనుషుల్నే కొడతాడు. దీన్ని ఇలాగే వదిలితే నా పరువు మట్టిలో కలిసిపోతుంది. నేను డాన్లకే డాన్, చిన్న డాన్. నా మనుషులు ఎక్కడున్నారు? ఇంకా ఎందుకు రాలేదు? మీరు సిగ్గు లేకుండా ఒక మనిషి దగ్గర దెబ్బలు తినొచ్చారు. నా పరువు మొత్తం పోయేలా ఉంది. ఇప్పుడు నేను వెంటనే అందరి డాన్లతోనూ ఒక మీటింగ్ పెట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. సారీ, మిమ్మల్ని ఇంత తక్కువ సమయంలో పిలవాల్సి వచ్చింది. హూ ఇస్ దిస్ మ్యాన్? ఇతను ఎవరో ఎవరికి తెలుసు? ఇతను డాన్లకే డాను. ఇతని వల్లే మేము పూర్పురిలో దొంగతనమే చేయలేకపోతున్నాము. వీళ్ళ వల్లే మేము ఎన్నోసార్లు చావు దెబ్బలు తిన్నాం. ఓ, అయితే విషయం అదనమాట. ఇతను మీ ఊరికి చెందినవాడా? ఇతనికి స్ట్రాంగ్ గా ఒక విషయం చెప్పు. నాతో పెట్టుకుంటే బాగుండదని చెప్పు. అరే నేనేం చేయగలను? సరే ఇలా చూడు, నువ్వు ఎంత త్వరగా పారిపోగలవో అంత త్వరగా పారిపో. నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు నువ్వు కేవలం 3 అడుగులే ఎత్తున్నావు. వాళ్ళకి చిక్కేవంటే తర్వాత అడుగు కూడా మిగలవు. చాలా అద్భుతమైన కవిత చెప్పారు. కవిత సంగతి పక్కన పెట్టు. ఇది కవిత సమయం కాదు. వాడికి అడ్వైస్ ఇవ్వాల్సింది పోయి నువ్వు నాకే అడ్వైస్ ఇస్తావా? పొలం ఎవరికి ఎక్కువ ఉన్నది ముఖ్యం కాదు, తెలివితేటలు ఎవరికి ఉన్నాయన్నదే ముఖ్యం. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి వాడిని కట్టి నా దగ్గరికి తీసుకొచ్చి పడేయండి. ఇక నేను రిపోర్టర్ కి పంపించి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తాను. లైవ్ టెలికాస్ట్. యో 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 యో, ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. బాస్ మిమ్మల్ని కట్టేసి ఆయన దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. ఇదిగో కట్టుకో. అరే ఏం చేస్తున్నారు? ఒక్క మనిషిని కట్టి పడేయడం కూడా మీకు చేత కావడం లేదా? సరే ఇలా రండి, నేను మీకు నేర్పిస్తాను. చూడు. అయిపోయింది. ఎస్ డ్రైవర్, ఇక వీళ్ళిద్దరిని మీ చోటా డాన్ దగ్గరికి తీసుకువెళ్ళి చేర్చు. మమ్మల్ని కట్టేస్తారా?
నో నో నో, నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవమానమే. నా లైవ్ టెలికాస్ట్ లో నా మనుషుల్నే లాక్కొస్తున్నారు. ఇది నాకు ఇంటర్నేషనల్ అవమానం. దీన్ని నేను విడిచిపెట్టను. ఆ! ఐ! త్వరగా దిగండి. అసలు లోపల ఏం జరుగుతుంది? ఏం శబ్దము రావటం లేదు, ఎవరు బయటికి రావటం లేదు. అంతలా ఏం జరుగుతోంది? ఆ స్మోకింగ్ గ్యాస్ వల్ల మోటు పత్లు ఇద్దరు స్పృహ కోల్పోయారనుకుంటా. ఈసారి మోటు పత్లు బాగా చిక్కుకుపోయారు. వీళ్ళు ఇంకా ఎందుకని ఇంత ఆలస్యం చేస్తున్నారు? వాలే, వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఫైట్ అనేది ఎప్పుడు కూడా బలంతో చేసేది కాదు, తెలివితేటలతో చేసేది. ఇప్పుడైనా మీకు అర్థమైందా? ఫైనల్లీ మోటు పత్లు DDCD చేతిలో ఇరుక్కున్నారు. ఇప్పుడు అక్కడికి కూడా రిపోర్ట్ చేయాల్సింది ఉంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో మనము చూద్దాం. త్వరగా పదండి. ఆ చాపర్ని చేసి చేయండి. మీరందరూ కలిసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ముందుగా వీళ్ళందరినీ బుతికేయండి. మేము ఎలా బతికేమో చెప్పలేదు. ముందు ఆపు. నన్ను లోపలికి ఎవరు లాగారో ముందు ఆ విషయం చెప్పు. చెప్పురా లేదా? నాకే తెలీదు బాస్. ఇప్పుడు వీళ్ళందరి కట్టలు విప్పాయి. ఇప్పటికే వీళ్ళందరికీ అర్థమై ఉంటుంది. పతులు, నువ్వు మా అందరికి డాన్స్ చేసి చూపించు. కుర్పురి నగర్ వాళ్ళు డాన్స్ చాలా అద్భుతంగా చేశారని నేను విన్నాను. కానివ్వండి, త్వరగా మొదలు పెట్టండి. ఆయన చాలా దారుణంగా దెబ్బలు తింటున్నారు. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడాలి. అప్పుడైనా అందరికీ తెలిసి వస్తుంది. కమాన్ డాన్స్. అదే లైవ్ టెలికాస్ట్. భలే భలే, నేను కూడా డాన్స్ చేస్తాను. లైవ్ టెలికాస్ట్ లో డాన్స్ చేయడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. అయితే గ్రూప్ డాన్స్ చేద్దామా ఏంటి ఫ్రెండ్స్? అరే ఏంటిది? చూడండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒకవేళ వీళ్ళే నిజమైన వాళ్ళైతే మరి ఇందాకది ఎవరు దెబ్బలు తిన్నారు? ఎవరది? డాన్లకి డాన్, చిన్న డాన్ బ్రెయిన్ మాకు కూడా ఉంది. ఎలా ఉంది? సరే, ఇప్పుడు మీరంతా దెబ్బలు తినబోతున్నారా లేక డాన్స్ చేస్తారా? వద్దు వద్దు, మమ్మల్ని చేయకండి, మేము డాన్స్ చేస్తాం. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు దెబ్బలు తినాల్సిన సమయం వచ్చింది. నేనే పర్సనల్ గా మీ సంగతి తేలుస్తాను. ఏంటిది? ఈ 14 ఇంచెస్ టీవీ హోమ్ థియేటర్ ఎలాగయింది? ఎక్కడికి పారిపోతున్నారు? అరే, మళ్ళీ చిన్నవాడైపోయాడు. త్వరగా వాచ్ తీసేయండి. వాచ్! ఇది నా స్పెషల్ వాచ్. నాకు ఎప్పుడు కావాలంటే నేను జైంట్ గా మారే అవకాశం ఉంటుంది. ఇది ఉంటే ప్రపంచంలో వాళ్ళందరూ నన్ను చూసి భయపడతారు. వద్దు, మళ్ళీ వద్దు. అరే, ఈ వాచ్ తీసేయండి. రక్తి కడుతుంది. ఇప్పుడు చెప్తాను నీ సంగతి.
ఇప్పుడు నా వంతు తమ్ముడు. అయ్యమ్మా, ఇప్పుడు నా వంతు. ఇలాగే పో. అయ్యమ్మా, ఇప్పుడు చూడు. అబ్బాయి, నాకు కొట్టడం మాత్రమే వచ్చు. తప్పు జరిగింది, క్షమించండి. చాలు, ఇప్పుడు నా వంతు. సరే, మ్యూజిక్ వాయించండి. డాన్ గారు, మీరు డాన్స్ మొదలు పెట్టండి. రిపోర్టర్ మేడం, లైవ్ టెలికాస్ట్ అవుతోందా లేదా? ఎస్ సార్, బాధపడకండి, లైవ్ టెలికాస్టే జరుగుతోంది. మీరు కంటిన్యూ చేయండి. డాన్స్ మొదలు పెట్టండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.